సర్కార్ మారిన కొలువుల కొట్లాట ఒడిచేటట్టు లేదు. కొలువుల గురించే కదా బీఆర్ఎస్ పార్టీ చేతులకెళ్లి పవర్ పోయింది. ఇక కొత్త సర్కార్ అన్న కొలువులేసి లక్షలాది నిరుద్యోగులకు ఆశలైతదని నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీ సర్కారు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు బీఆర్ఎస్ దిగదే కథ ఉంది, కాంగ్రెస్ దిగదే కథ ఉందని అంటున్నారు నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ వాళ్ళు. సర్కార్ వచ్చేది వస్తుండగానే కొలువులేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇదేనా కొలువులేసే తరీకా అని ఏలు పెట్టి చూపెడుతున్నారు నిరుద్యోగులు. 2000 ఉద్యోగాలు గ్రూప్ 2 ఇవ్వాలా, 3000 ఉద్యోగాలు గ్రూప్ 3 ఇవ్వాలా. మీరు 60 పోస్టులు వేస్తారు, బిచ్చం వేస్తారా మాకు గ్రూప్ 1 ఉద్యోగాలు? 60 పోస్టులు ఎందుకు మాకు? మీ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిన? మేము గవర్నమెంట్ తీసుకొచ్చినాక 60 పోస్టులు వేస్తాం, బిచ్చం వేయకండి. కనీసం 250 పోస్టులు పెంచండి, గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 పెంచండి. ఉద్యోగ సమస్యల పైన మీరు కనుక గవర్నమెంట్ కనుక సీరియస్గా చర్చ తీసుకోకపోతే ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ వేయలేదు, ఉన్నది రద్దు చేసి కొత్తగా ఏవో 60 పోస్టులు వేసిండ్రు. ఏం బిచ్చమేస్తుండ్రా మాకు 60 అని కుసురుకుంటా? ఇదేనా ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చిన మాట అని గట్టిగానే సురుకులు పెడుతుండ్రు. కొలువులు ఎప్పుడేస్తారు ఎన్నేస్తారనే క్లారిటీ లేదు. మీదికెళ్లి పాత గవర్నమెంట్ ఇచ్చిన కొలువులను మేమే ఇష్టమని చెప్పుకుంటారు. ఇదేందని అడిగితే ఇగేస్తాం ఆగేస్తామని మాట మారుస్తుండ్రు తప్పితే కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఏం చేస్తలేదని గుస్సాయితుండ్రు. ఇట్లయితే కష్టమే. బీఆర్ఎస్ కంటే మంచిగా చేస్తారని లేపి నెత్తిలా కూర్చుండబెట్టుకుంటే బాగానే చేసిండ్రు పోండి అని నిష్ఠూరం మారుతుండ్రు. ఇట్లా 1, 2 ప్రకటించుకుంటా టైంపాస్ చేసుడే కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే జంబో నోటిఫికేషన్ లేని అని డిమాండ్ చేస్తుండ్రు. లేకపోతే మాకు శాత కాదు, మేము కూడా సేమ్ బీఆర్ఎస్ లెక్కనని చెప్పుండ్రి, మీకేం మందు పెట్టాలో మేము చూసుకుంటామని హెచ్చరిక చేస్తుండ్రు. జర ఓపిక పట్టుండ్రి, 100 రోజులన్నా కాలేదు మేము వచ్చి, ఇప్పటికీ ఆగమైతే ఎట్లా అని కొందరు సంజాయిస్తుండ్రు. ఎవరెంత సంజాయించినా ఊకోనేది లేదని నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్లు నడుపుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఖబర్దారా అంటుండ్రు.